ప్రజలాడండి. నా దేవా, నా శత్రువుల చేతి నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయువారి చేతి నుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతి నుండి నన్ను రక్షించుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు. ఊరికయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకుండాను వారు పరుగులెత్తి స్థిరపరచెదరు. ఆమేన్. ఈ యొక్క వాక్యం ఎట్లుందంటే, మన పగడాల ప్రవీణ్ అన్న చనిపోయి ఉన్నాడండి. దేవుడు యందు నిద్రించున్నాడు. అయితే ఈ సోషల్ మీడియాలో ఎన్నెన్నో కథలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఒక క్రిస్టియన్, హిందూ అని కాదు, కానీ ఒక మనిషిగా మనం ఎంతగానో బాధపడాల్సిన విషయం. అయితే ఆ కుటుంబానికి ఎంతో ఆదరణంగా ఉండాల్సిన మనము ఎన్నెన్నో కామెంట్లతో ఆ కుటుంబాన్ని బాధ పెట్టేవారుగా ఉంటున్నాం. ఇది కాదు, ఒక మనిషి చనిపోతే బాధపడాల్సిన అవసరం ఎంతైనా మనుషులుగా మనకుంది. కాబట్టి ప్లీజ్ ఆ కుటుంబాన్ని కొంచెం ఓదార్పుగా ఉందాం, కానీ బాధ పెట్టే వాళ్ళంగా ఉండకూడదని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.